అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు నేను మీకు వినిపించబోతున్న కథ తల్లి ఉగ్ర రూపం. తన భార్య వృద్ధాప్యంలో ఆత్మగౌరవంతో బ్రతకాలని తన రిటైర్మెంట్ డబ్బులన్నీ భార్య అకౌంట్లోనే వేశాడు భర్త. తండ్రి చనిపోయాక కొడుకు కోడలు ఆ తల్లిని మోసం చేసి ఆవిడకి తెలియకుండానే సంతకాలు పెట్టించుకొని ఆ డబ్బులన్నీ తమ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. కొడుకు కోడలు చేసిన వాళ్ళకి దిమ్మ తిరిగిపోయే నిర్ణయం తీసుకుని కొడుకు కోడలికి ఆ తల్లి ఎలా చెమటలు పట్టించిందో ఈ కథలో మనం విందామండి. అమృత గారు తన ఇంట్లో హాల్లో కూర్చొని హాయిగా టీ తాగుతున్నారు. కాసేపటి తర్వాత డోర్ బెల్ మోగింది. అమృత గారు తలుపు తెరిచినప్పుడు ఒక బ్రోకరు ఇంకా ఒక కుటుంబము ఎదురుగా నిలబడున్నారు. ఇది చూసిన అమృత గారి ముఖంలో చిన్న చిరునవ్వు కనిపించింది. వాళ్ళు మొత్తం ఇంటిని చూసిన తర్వాత అమృత గారు మొత్తం ఇంటిని 90 లక్షలకి అమ్మడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతలో కొడుకు అరుస్తూ వచ్చి, అమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? మేము ఈ ఇంటిని అమ్మాలని అనుకోవడం లేదు అనగానే అమృత గారు కొడుకు వైపు చూస్తూ, ఏంటి అసలు ఈ ఇంటిని అమ్మడానికి అమ్మకపోవడానికి నువ్వెవరు? ఈ ఇల్లు ఇప్పటికీ నా పేరు మీదే ఉంది. అంతేకాకుండా నేను నా ఇష్ట ప్రకారం ఇప్పుడు ఈ ఇంటిని అమ్మాలని అనుకుంటున్నాను. వారం రోజుల తర్వాత ఈ ఇంట్లోకి మారతామని ఆ ఇల్లు కొనుక్కునే కుటుంబ సభ్యులు చెప్పారు. వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత కోడలు జాహ్నవి తన అత్తగారి ఎదురుగా నిలబడి, ఈ ముసలితనంలో మీకు పిచ్చి పట్టిందా? ఇందాకటి నుంచి చెప్తూనే ఉన్నాము, అయినా సరే మీరు మా మాటలు పట్టించుకోవడం లేదు. మీరు ఇలాంటి పనులన్నీ చేస్తే మనం మన పిల్లలతో ఎక్కడికి పెడతాము? మీరు ఎప్పుడైనా ఈ విషయం గురించి ఆలోచించారా? అంటూ కోడలు ఎంతో ఉద్వేగంతో మాట్లాడుతుంది. మీకు అసలు కొంచెం కూడా బుద్ధి లేదా? వయసు వచ్చింది, ఏం లాభం? అనగానే అమృత గారు పట్టరాని కోపంతో జాహ్నవి చెంప చెళ్ళుమనిపించారు. నువ్వు నా గదిలోకొచ్చి నాతోనే ఇలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం? అనగానే అప్పుడు కొడుకు అరుణ్ తన తల్లి మీద అరుస్తూ, అమ్మా నా భార్యపై చెయ్యెత్తడానికి నీకెంత ధైర్యం అన్నాడు. కోడలు నా మీద ఇందాకటి నుంచి అరుస్తున్నా నువ్వు మౌనంగా నిలబడ్డావు. నీ భార్య మీద ఒక్క దెబ్బ పడేసరికి నువ్విప్పుడు నన్నే నిందిస్తున్నావా? నీకు అస్సలు సిగ్గనేదే లేదా? అంటూ లాగిపెట్టి కొడుకు అరుణ్ని కూడా చెంపదెబ్బ కొట్టారు అమృత గారు. అమృత గారు ఈ రోజు ఎవ్వరి మాటలు వినడం లేదు. ఆమె ఈ రోజు నిజానికి భీకర రూపాన్ని ధరించింది. కొడుకు కోడలు తల్లి యొక్క ఈ రూపాన్ని అస్సలు ఊహించలేదు. మీరిద్దరూ బ్యాగులు సర్దుకొని ఇప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసుల్ని పిలిచి ఇద్దరిని లోపలేయిస్తాను. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండాల్సింది, కానీ ఆ రోజు నేను మిమ్మల్ని ఇద్దరిని విడిచిపెట్టాను. కానీ ఈ రోజు నేను అలా చేయడానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యను. మీకు అర్థమవుతుందా? అనగానే అలాంటి తల్లి ఉగ్ర రూపాన్ని చూసిన కొడుకు కోడలు ఇద్దరూ చెల్లించిపోయారు. ఇద్దరూ అమృత గారి పాదాలు పట్టుకొని క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ ఈ రోజు అమృత గారు వాళ్ళిద్దరినీ క్షమించడానికి సిద్ధంగా లేరు. తన కొడుకు చేసిన మోసం అంతా తన కళ్ళెదుటే తిరుగుతూ ఉంది. అమ్మా ఒక్కసారి ఈ చెక్కుపై సంతకం చెయ్యి, నాకు డబ్బు చాలా అవసరం, పాపకి స్కూల్ ఫీజు కట్టాలి అంటూ కొడుకు అరుణ్ చెప్పగానే అమృత గారు ఒక్కసారి కూడా ఆలోచించకుండానే సరే చేస్తాను అని చెప్పి, ముందు నా కళ్ళద్దాలు తీసుకొస్తానుండు, కళ్ళద్దాలు లేకపోతే నాకేదీ సరిగ్గా కనిపించదు అంటూ తన కొడుకు ఎంత డబ్బు విత్డ్రా చేస్తున్నాడో తెలుసుకోవాలని అనుకుని తన కళ్ళద్దాల కోసం వెతకడం మొదలుపెట్టింది. చాలాసేపటికి కూడా కళ్ళద్దాలు దొరకకపోవటంతో అరుణ్ మళ్ళీ కోపంతో కోపోద్రిక్తుడయ్యాడు. అమ్మా నా మీద నీకు నమ్మకం లేదా? నేను 10,000 మాత్రమే విత్డ్రా చేస్తున్నాను, అంతేకాకుండా వాటిని ఒక నెల తర్వాత మళ్ళీ నీకు తిరిగిచ్చేస్తాను అనగానే ఇంతలో కోడలు జాహ్నవి కూడా, అత్తయ్య గారు మీరు మీ కొడుకుని నమ్మడం లేదా? అనగానే కొడుకు కోడలు మాటలు విని అమృత గారికి కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో ఆవిడికి ఏమీ కనిపించకపోయినా సరే సంతకం చేసేసింది. అద్దాలు లేకుండా ఆవిడ స్పష్టంగా చూడలేదు. అయినప్పటికీ తన కొడుకుపై నమ్మకంతో సంతకం చేసింది ఆవిడ. ఆ తరువాత అరుణ్ తన భార్య వైపు చూస్తూ ఆఫీస్కు వెళ్ళాడు. అమృత గారు కూడా తన పనిలో బిజీ అయిపోయారు. ఆమె తన గదిని శుభ్రం చేస్తూ ఉండగా డస్ట్బిన్ పూర్తిగా మూసుండకపోవడాన్ని గమనించింది. ఇది చూసి
ఆమె ఆ డస్ట్బిన్ని ఓపెన్ చేసి చూసింది. అందులో ఆవిడ కళ్ళద్దాలున్నాయి. ఇదేమిటి, నా కళ్ళద్దాలు ఈ డస్ట్బిన్లోకి ఎలా వచ్చాయి? ఇవేం విరిగిపోలేదే, అయినా ఎవరు వీటిని డస్ట్బిన్లో పడేశారు అనుకుంటూ ఆ కళ్ళద్దాలను తీసుకొని అమృత గారు శుభ్రం చేసుకున్నారు. ఆవిడికి ఎంత ఆలోచించినా ఆ కళ్ళద్దాలు డస్ట్బిన్లోకి ఎలా వెళ్ళాయో అర్థం కాలేదు. ఒకవేళ తన మనవరాలు ఆడుకుంటూ తన కళ్ళద్దాలని పొరపాటున డస్ట్బిన్లో వేసేసిందేమోలే అనుకుంటూ ఆవిడ ఆ విషయాన్ని తేలిగ్గానే వదిలేశారు. కానీ కొన్ని రోజుల తరువాత అమృత గారు కొడుకుతో, అరుణ్, మీ నాన్నగారి వర్ధంతి వస్తోంది. నేను 11 మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టి దాన ధర్మాలు చెయ్యాలి అని నేను అనుకుంటున్నాను. నేను నీకు చెక్కిస్తాను, నువ్వు ఒక 10,000 రూపాయలు డ్రా చేసి తీసుకొస్తావా అంటూ అమృత గారు అరుణ్కి చెక్కివ్వడంతో అరుణ్ సరే అంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు. అరుణ్ ఆఫీస్ నుంచి వచ్చి డిన్నర్ చేసి తన రూంలోకి వెళ్ళిపోయాడు. అమృత గారు తన కొడుకు గదిలోకి వెళుతూ ఉన్నప్పుడు జాహ్నవి తలుపు మూసి ఉంచడంతో అమృత గారు కొడుకు గది లోపలికి వెళ్లకుండా తన గదిలోకి తిరిగి వచ్చేశారు. ఉదయం నిద్ర లేచిన వెంటనే తన భర్త వర్ధంతి కోసం 10,000 రూపాయలు డ్రా చేసుకురమ్మన్నాను కదా, తీసుకొచ్చావా అరుణ్, ఇలా ఇవ్వు అంటూ అరుణ్ అడిగారు అమృత గారు. అమ్మా, నిన్న నాకు టైం లేదు, చాలా బిజీగా ఉన్నాను, నేను మర్చిపోయాను, ఈ రోజు తప్పకుండా తెస్తాను అంటూ ఒక సాకు చెప్పి అరుణ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలా 4 రోజులు వాయిదా వేస్తూనే ఉన్నాడు. అతని వైఖరి చూస్తూ ఉంటే అమృత గారికి చాలా అనుమానంగా ఉంది. కోపం కూడా వచ్చింది. ఇక చేసేదేం లేక అమృత గారే స్వయంగా బ్యాంకుకు చేరుకుంది. చెక్కును డిపాజిట్ చేయగా ఆవిడ బ్యాంక్ అకౌంట్లో రూపాయి కూడా లేదని తెలిసింది. కానీ ఏంటి ఇలా జరిగింది? నా బ్యాంక్ అకౌంట్లో 10 లక్షలకి పైన డబ్బులున్నాయి, ప్రతి నెల వాటికి వడ్డీ కూడా యాడ్ అవుతుంది, ఇదంతా ఎలా జరిగింది అని ఆలోచించుకుంటూ అమృత గారు షాక్ అయ్యారు. చాలాసేపటి వరకు ఆవిడ మెదడంతా మొద్దుబారిపోయింది. ఆ తరువాత కాస్త నీళ్లు తాగి ధైర్యం తెచ్చుకుంది. ఈ డబ్బులన్నీ ఎప్పుడు ఎవరు తీసుకెళ్లారు అని అకౌంటెంట్ని అడిగారు. బ్యాంకు ఉద్యోగి పరిచయస్తుడు కావడంతో ఆ డబ్బంతా ఎప్పుడు విత్డ్రా అయ్యిందో చెక్ చేసి అమృత గారికి చెప్పారు. మీరే స్వయంగా చెక్కుపై సంతకం చేశారమ్మా, నేను చెక్ చేసే డబ్బులు ఇచ్చాను, మీ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ స్వయంగా మీ కొడుకు అకౌంట్కే బదిలీ అయ్యాయి, మీ సంతకం చూసే మేము ఆ పని చేశాం అనగానే అమృత గారు ఆశ్చర్యపోయారు. అప్పుడు సడన్ గా అమృత గారికి గుర్తొచ్చింది. కళ్ళద్దాలు లేకుండా స్పష్టంగా చూడలేకుండా ఒకరోజు చెక్కుపై సంతకం చేసిన విషయం, తన కళ్ళద్దాలు కూడా తర్వాత డస్ట్బిన్లో దొరికిన విషయం కూడా గుర్తుకొచ్చింది. అంటే కొడుకు కోడలు తన్ని మోసం చేసి తన కళ్ళద్దాల్ని దాచిపెట్టి మోసపూరితంగా ఆ చెక్కు మీద సంతకం చేయించుకున్నారు అన్న విషయం అమృత గారికి అర్థమైపోయింది. కొడుకు కోడలు ఇద్దరూ కలిసి మోసపూరితంగా ఆవిడ అకౌంట్లోని డబ్బంతా దోచుకున్నారు. ఆ డబ్బుపై ఆధారపడే ఆమె ఆత్మగౌరవంతో ఈ రోజుకి జీవిస్తుంది. కాసేపటికి ఆవిడ కళ్ళ ముందు చీకట్లు కమ్ముకోవడం ప్రారంభించాయి. ఆవిడ ఏమీ అర్థం చేసుకోలేకపోతోంది. అసలు సొంత కొడుకు కోడలు ఇంత పెద్ద ద్రోహం ఎలా చేస్తారు? నేను నమ్మిన నా రక్తం, నా కడుపు తెంచుకుని పుట్టిన నా బిడ్డ నాకు ద్రోహం ఎలా చేస్తాడు అనుకుంటూ అమృత గారు విచారంగా అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంటికి చేరుకున్నారు. అప్పుడే కోడలు జాహ్నవి పిల్లలకు భోజనం తినిపించడం చూసి గత 4-5 రోజులుగా వారి ప్రవర్తనలో మార్పులు రావడం ఆవిడ ఆల్రెడీ గమనించింది. ఇంతకు ముందు ఆవిడ అకౌంట్లో 10 లక్షల రూపాయల డబ్బులుండడంతో కొడుకు కోడలు ఇద్దరూ ఆవిడ్ని ఎంతో గౌరవంగా చూసుకునేవారు. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరూ ఆమెను పట్టించుకోవడమే మానేశారు. జాహ్నవి పిల్లలకు భోజనం పెడుతూ ఉండడంతో అలసిపోయిన అమృత గారు తనకు కూడా భోజనం పెట్టమని జాహ్నవిని అడిగారు. కానీ జాహ్నవి ఆ మాటలు విని కూడా విననట్టుగానే అస్సలు పట్టించుకోలేదు. కోడలికి వినబడలేదేమోలే అనుకొని అమృత గారు మళ్ళీ అడిగారు. అప్పుడు జాహ్నవి వెంటనే, అత్తయ్య గారు, నేను పిల్లలకు భోజనం తినిపిస్తున్నాను, మీరు చూడడం లేదా? మీకు కళ్ళేమీ కనిపించడం లేదా ఏమిటి? కాస్త మీకోసం భోజనం సిద్ధం చేసుకుని తింటే ఏమైనా అరిగిపోతారా? నేను పిల్లల్నే పెంచాలా లేదంటే మీకు సేవలు చేయాలా? నేను కూడా ఇంట్లో 100 పనులు చేస్తున్నాను, 24 గంటలు మీ సేవకే నా జీవితం అంకితం చేయమంటారా అంటున్న కోడలి చేదు మాటలు విన్న అమృత గారు చెలించిపోయారు.
కోడలి ఆ మాటలు విన్న అమృత గారికి ఆకలి చచ్చిపోయింది. ఇప్పుడు కోడలు ఏమైనా అనగలదు, ఎందుకంటే ఇప్పుడు కోడలిదే ఆ ఇంట్లో పై చెయ్యి. ఏది ఏమైనా ఎవరి దగ్గర డబ్బులుంటే వాళ్ళకే ఈ సమాజం గౌరవం ఇస్తుంది. అమృత గారు తన గదిలోకి వెళ్ళి చాలాసేపు ఏడ్చారు. ఆవిడికి సహాయం చేసేవారు, ఆవిడ్ని ఓదార్చేవారు, ఊరడించేవారు ఎవ్వరూ లేరు. ఆవిడ తన గదిలో కూర్చుని తన ఆనందకరమైన రోజుల్ని గుర్తు చేసుకోవడం ప్రారంభించారు. అరుణ్ తండ్రి శర్వానంద్ గారు అమృత గారి కళ్ళ నుంచి ఎప్పుడూ ఒక్క కన్నీటి చుక్కను కూడా కారనివ్వలేదు. శర్వానంద్ గారు అమృత గారి పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. తన భార్య విషయంలో చాలా ప్రేమ చూపించేవారు. అమృత గారు నైపుణ్యం కలిగిన వంటకురాలు. ఆమె ఆ ఇంటిని, మొత్తం కుటుంబాన్ని చాలా బాగా చూసుకునేది. అరుణ్ పుట్టిన తర్వాత ఆవిడ జీవితంలో ఆనందం వెల్లివిరిసింది. ఆమె అరుణ్ని చాలా ముద్దుగా చూసుకునేది. కొడుకు పుట్టాక మరో బిడ్డను కలాలనే కోరిక కలిగింది. కానీ దేవుడు వారికి ఒక్క బిడ్డను మాత్రమే ఇచ్చాడు. ఇది భగవంతుని సంకల్పంగా భావించి మరో బిడ్డని కనాలి అన్న ఆశని, ఆలోచనని వదిలిపెట్టేశారు భార్యాభర్తలు. ఇప్పుడు ఆవిడ దృష్టంతా అరుణ్ పైన పెట్టడం మొదలుపెట్టింది. శర్వానంద్ గారు ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్గా పనిచేసేవారు. ఇంట్లో డబ్బుకి కొదువేమీ ఉండేది కాదు. ఆయన అరుణ్ని మంచి స్కూల్లో, మంచి కాలేజీలో చేర్పించారు. అరుణ్ కాలేజీ చదువులు పూర్తయ్యాక అదే నగరంలో ఉద్యోగం సంపాదించాడు. ఆ ఇంట్లో తన కొడుకు ఎప్పుడూ తనతో పాటే ఉంటాడని అమృత గారు చాలా సంతోషించారు. అతను ఉద్యోగం కోసం వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇక అమృత గారికి తన కొడుకు గురించి చింత లేదు. అరుణ్ కూడా తన పని మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. అరుణ్ 2-3 ఏళ్లుగా జాబ్ చేస్తూ ఉన్నాడు. ఉద్యోగంలో స్థిరపడ్డాడు కాబట్టి ఇప్పుడు అమృత గారు అరుణ్ పెళ్లి గురించి కలలు కంటున్నారు. అరుణ్కి ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చడం లేదు. అరుణ్ ఏ అమ్మాయిని ఇష్టపడడం లేదు. ఎన్ని సంబంధాలు చూసినా అరుణ్ తిరస్కరించడంతో అమృత గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే అరుణ్ చెప్పాడు, తనతో పాటు కాలేజీలో కలిసి చదువుకున్న జాహ్నవిని ఇష్టపడుతున్నాను అని. అమృత గారు ఇంకా శర్వానంద్ గారు ఇద్దరూ తమ కొడుకు సంతోషం కోసం తాను ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అరుణ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ జాహ్నవి చాలా పెద్ద పెద్ద కలలు కలిగిన అహంకారి. తను చాలా అహంకారం ఉన్న అమ్మాయి. ఇంట్లో ఉన్నవన్నీ అత్యాధునికంగా, బ్రాండెడ్గా ఉండాలని కోరుకునేది. ఆమె తన స్నేహితుల మధ్య తన హోదాను చూపించుకోవాలి అని అనుకునేది. ఆవిడ కోరికలకి, కలలకి అంతమే ఉండేది కాదు. ఆమెను ప్రసన్నం చేసుకునే పనిలో అరుణ్ కూడా బిజీగా ఉన్నాడు. అమృత గారు ఇంకా శర్వానంద్ గారు తమ కొడుకులో వచ్చిన ఆ మార్పును గమనిస్తూనే ఉన్నారు. కానీ కొడుకుతో ఏమీ మాట్లాడలేదు. వాళ్ళిద్దరూ అనుకున్నారు, కొడుకుని, కోడల్ని సంతోషంగా ఉండనివ్వండి, మన ఇంట్లో విభేదాలు ఉండకూడదు అని అనుకున్నారు. సమయం మెల్లమెల్లగా గడిచిపోయింది. జాహ్నవి, అరుణ్లకి 2 పిల్లలు పుట్టారు. తాతయ్య, నాయనమ్మలిద్దరూ వాళ్ళని ఎంతో ప్రేమగా పెంచుతున్నారు. అయినా సరే జాహ్నవి కోరికలు ఇంకా తగ్గనే లేదు. కొన్నిసార్లు సినిమాలు, షికార్లు, షాపింగ్లు ఆవిడ దినచర్యలో భాగంగా చేర్చబడ్డాయి. ఆవిడ పొద్దస్తమానం డబ్బులు ఖర్చు చేయడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉండేది. అమృత గారు, శర్వానంద్ గారు కోడలి విపరీతమైన ఖర్చుల వల్ల తరచుగా ఇబ్బంది పడేవారు. కోడలి వైఖరిని చూసిన శర్వానంద్ గారు కొంచెం అలర్ట్ అయ్యారు. రిటైర్మెంట్ డబ్బులు రాగానే వాటిని అమృత గారి పేరు మీద అకౌంట్ తెరిచి ఆ డబ్బంతా అమృత గారి పేరు మీదే బ్యాంకులో వేశారు. ఎందుకంటే అతను పనిచేసిన కంపెనీ ప్రైవేట్ కంపెనీ అవ్వడం వల్ల అందులో పెన్షన్ ఇవ్వడం ఉండదు. బహుశా ఆయన తన భార్య భవిష్యత్తు గురించి ముందే ఆలోచించుండొచ్చు. కొన్ని రోజుల తర్వాత ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే చనిపోయారు. అమృత గారు ఆ షాక్ని తట్టుకోలేక చాలా రోజులు మౌనంగా తన గదికే అంకితమయ్యారు. అతి కష్టం మీద ఆవిడ చాలా రోజుల తర్వాత నార్మల్ అయ్యింది. కానీ ఆమె తన భర్త జ్ఞాపకాలను మర్చిపోలేకపోయింది. అరుణ్ ఉద్యోగం బాగానే ఉంది, మంచి జీతమే వస్తుంది. కానీ ఇప్పటికీ అతను ఏదో ఒక సాకుతో అమృత గారి దగ్గర డబ్బులు అడుగుతూనే ఉండేవాడు. అమృత గారికి కూడా అంతా అర్థమైంది. దాంతో ఆమె అతనికి ప్రతి నెల 10,000 రూపాయలు ఇచ్చేది. ఒకవేళ ఇవ్వకపోతే కొడుకు, కోడలు ఏదో ఒక సాకు చెప్పి, వంక చెప్పి ఆమె నుంచి డబ్బుల్లాగే ప్రయత్నం చేస్తూనే ఉంటారు.
కొన్నిసార్లు పిల్లల ఫీజుల సాకులతో, కొన్నిసార్లు మందుల ఖర్చులని, కొన్నిసార్లు ఇంట్లో సరుకులు అయిపోయాయి అని, కొన్నిసార్లు నా అకౌంట్లో డబ్బులు అయిపోయాయి అంటూ కొడుకు తల్లిని డబ్బులు అడుగుతూనే ఉంటాడు. వీటన్నింటి వెనుక జాహ్నవి ఉంది. అందుకే ఆమె కూడా తన కొడుకుని నిస్సహాయుడిగా భావించి మౌనంగా 10,000 రూపాయలు ఇచ్చేస్తూ ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరూ వారి లిమిట్స్ని క్రాస్ చేసేశారు. అరుణ్ ఇంకా జాహ్నవి మోసపూరితంగా సంతకాలు పెట్టించుకొని ఆవిడ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసేసుకున్నారు. అరుణ్ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికొచ్చాడు. అరుణ్ భోజనం చేసిన తర్వాత అమృత గారు అరుణ్తో, అరుణ్, నా అకౌంట్లో నుంచి 10 లక్షలు రహస్యంగా విత్డ్రా చేయాల్సిన అవసరం ఏమిటి? ఏదైనా అవసరం ఉంటే నువ్వు నన్ను అడిగి ఉండొచ్చు కదా. నన్ను ఇలా మోసం చేసినందుకు నీకు సిగ్గుగా అనిపించడం లేదా? నా తర్వాత ఆ డబ్బులు ఎలాగూ నీకే చెందుతాయి కదా. నేను ఆ డబ్బుని నాతో పాటేం తీసుకెళ్ళను కదా. మీ అమ్మని ఇలా మోసం చేయడం మంచిది కాదు అనగానే అప్పుడు అకస్మాత్తుగా కొడుకు, అమ్మా, నువ్వు నాపై తప్పుడు ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు అంటూ అరిచాడు. నేను నీ డబ్బు ఎందుకు తీసుకుంటాను అని చెబుతూనే దూరంగా చూడడం మొదలుపెట్టాడు. అరుణ్ తన తల్లి కళ్ళల్లోకి చూసి మాట్లాడలేకపోతున్నాడు. నిజంగా అరుణ్ తప్పు చేసి ఉండకపోతే తన చూపు తిప్పుకోవాల్సిన అవసరం ఏముంది? వెంటనే అమృత గారు, నేను ఆ రోజు స్వయంగా బ్యాంకుకు వెళ్ళాను. అక్కడ అకౌంటెంట్ నాకంతా చెప్పాడు. ఇప్పుడు ఇదే నిజం అంటూ అమృత గారు మాట్లాడడం పూర్తి కాకముందే జాహ్నవి అక్కడికొచ్చి, నా భర్తని మీరు ఇన్ని మాటలు అంటున్నారు. మీరే ఆ చెక్కు మీద సంతకం చేసి ఇచ్చారు కదా. అలాంటప్పుడు మీరు మీ కొడుకుని ఎలా నిందించగలుగుతారు అనగానే, జాహ్నవి, నేను నా కొడుకుతో మాట్లాడుతున్నాను. నువ్వు నోరు మూసుకుని ఉంటే మంచిది. ఇది తల్లి కొడుకుల మధ్యలో వ్యవహారం అంటూ అమృత గారు, నా కొడుకు నా దగ్గర 10,000 రూపాయలు రాయించుకుంటున్నానని చెక్కు మీద సంతకాలు పెట్టించుకున్నాడు. 10,000 రూపాయలకు బదులుగా 10 లక్షలు చెక్కులో రాసి నన్ను ఇంత మోసం చేస్తాడని నాకేం తెలుసు. 10,000 మాత్రమే అనుకుని నేను సంతకం చేశాను అన్నారు. వెంటనే జాహ్నవి, ఇప్పుడు దానికి మీరింత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది? నిన్నటి వరకు ఆ డబ్బులు మీ అకౌంట్లో ఉన్నాయి, ఇప్పుడు మీ అబ్బాయి అకౌంట్లోకి వచ్చాయి. నా భర్త ఏమీ ఎక్కడా వాటిని ఖర్చు చేయలేదు, దుబారా కూడా చేయలేదు. ఇప్పుడు మీ వయసు చాలా ఎక్కువ పెరిగిపోయింది. మీరు ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికి తెలుసు. మావయ్య గారు హఠాత్తుగా వెళ్ళిపోయినట్టే మీరు కూడా హఠాత్తుగా వెళ్ళిపోరని గ్యారంటీ ఏమిటి? ఆయన వెళ్ళిపోయే ముందే మీ పేరు మీద అకౌంట్ తెరిచి డబ్బులు వేశారు. మీరు కూడా వెళ్ళిపోయే ముందు మీ డబ్బంతా కొడుకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది కదా. ఇప్పుడు ఏదీ మారలేదు. ఆ డబ్బంతా మా దగ్గరే ఉంది. ఇప్పుడు ఆ డబ్బు మీ దగ్గర ఉంటే ఏమిటి, మీ కొడుకు దగ్గర ఉంటే ఏమిటి? మేము ఇంట్లోనే ఉన్నాం కదా, ఎక్కడికి పారిపోలేదు కదా అంటూ మాట్లాడుతూనే ఉంది. అరుణ్ మాత్రం మౌనంగా ఉన్నాడు. వెంటనే అమృత గారు, మీరు నా నుంచి నా గౌరవాన్ని దూరం చేశారు. ఇప్పుడు నాకు 10 రూపాయలు కావాలన్నా మీ మీద ఆధారపడాలి. నాకేం కావాలన్నా నేను మీ ముందు చేతులు చాచాల్సి ఉంటుంది. కానీ ఇలా జరగనివ్వను. నా భర్త నా ఆత్మగౌరవం కాపాడడం కోసం, వృద్ధాప్యంలో నేను గౌరవంగా బ్రతకడం కోసం ఆ డబ్బుని నా అకౌంట్లో వేశారు. మీరు నా డబ్బు నాకు తిరిగి ఇచ్చేయాలి అనగానే, జాహ్నవి, మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? మీ సొంత కొడుకు కోడల్ని కోర్టుకు ఎక్కించి జైలుకు పంపించాలని అనుకుంటున్నారా అంటూ జాహ్నవి గట్టిగా అరిచింది. నేను స్వయంగా అరుణ్కి కన్న తల్లి అయినందువల్ల నేను దాన్ని చేయలేకపోతున్నాను. పిల్లలు మాత్రమే తల్లిదండ్రులపై ఎలాంటి దౌర్జన్యాలైనా చేయగలుగుతారు, కానీ కన్నవాళ్ళంత కఠినాత్ములుగా మారిపోరు. పిల్లల మీద దౌర్జన్యంగా బిహేవ్ చెయ్యలేరు అంటూ అమృత గారు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో కూడా ఆవిడకు అర్థం కావడం లేదు. అప్పుడే ఆవిడ మనసులో తళుక్కుమంటూ ఒక్క ఆలోచన మెరిసింది. ఆవిడకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆవిడ తన అల్మారా మొత్తం వెతికినప్పుడు ఆవిడకు ఆ ఇంటి డాక్యుమెంట్స్ కనిపించాయి. ఆవిడ ఆ ఇంటిని అమ్మేసేందుకు ఇంటిని కొనే బ్రోకర్ని రహస్యంగా పిలిపించింది. 7 రోజుల పాటు ఆ ఇంట్లో ఎవ్వరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. అరుణ్ అయితే తన తల్లి కళ్ళల్లోకి కనీసం చూడలేకపోయాడు. ఆ తర్వాత ఒక రోజు సాయంత్రం డోర్ బెల్ మోగింది. ఎదురుగా ఒక బ్రోకరు, ఆయన పక్కనే ఒక కుటుంబము ఉన్నారు.
వాళ్ళు ఇల్లంతా బాగా పరిశీలించి చూసిన తర్వాత కొడుకు కోడలు అమృత గారి ముందుకొచ్చి, వీళ్ళందరూ ఎవరు, వాళ్ళు మన ఇంటికి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే అమృత గారు, బాబు అరుణ్, వీళ్ళు మన ఇల్లు కొనుక్కోవడానికి వచ్చారు అనగానే అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఇల్లు ఖచ్చితంగా 90 లక్షలకి అమ్మబడుతుంది అని చెబుతున్నప్పుడు అమృత గారి కళ్ళు పెద్దవయ్యాయి. మేము ఈ ఇంటిని అమ్మడం లేదు, మీరు వెంటనే బయటకెళ్ళండి అంటూ వచ్చిన వ్యక్తులతో అరుణ్ పెద్ద గొంతుతో చెప్పాడు. అప్పుడు అమృత గారు, ఈ ఇంటి విషయంలో మాట్లాడడానికి అసలు నువ్వెవరు, నీకేం అర్హత ఉందని? ఈ ఇల్లు నాది, నా పేరు మీదే ఉంది. ఈ ఇంటిని అమ్ముకోవడానికైనా ఏం చేయడానికైనా పూర్తి హక్కు నాకుంది. నేను ఈ ఇంటిని అమ్మాలనుకుంటున్నాను. నాకు డబ్బు చాలా అవసరం. మీ నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేయడం వల్ల నాకు పెన్షన్ రాదు. మీ నాన్నగారు నా అకౌంట్లో వేసిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు లేవు. వాటిని మీరు మోసపూరితంగా లాగేసుకున్నారు. కాబట్టి నేనే స్వయంగా నా జీవనం కోసం కొన్ని ఏర్పాట్లు చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అందుకే ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా నిర్ణయం ఎవ్వరికి నచ్చినా నచ్చకపోయినా నా నిర్ణయం మాత్రం మారదు. మీరు వెంటనే మీ కుటుంబంతో కలిసి అద్దె ఇంట్లోకి మారిపోండి. మీ బ్రతుకు మీరు బ్రతకండి. నేను ఈ 90 లక్షల రూపాయలతో నా వసతి ఇంకా భోజనం ఏర్పాట్లు చూసుకుంటాను. నేను మా అక్క ఇంకా బావగారితో మాట్లాడాను. గ్రామంలో ఇల్లు తక్కువ ధరకే లభిస్తాయని వాళ్ళు చెప్పారు. ఈ డబ్బులతో గ్రామంలో ఒక ఇల్లు కొనుక్కొని మిగిలిన డబ్బంతా నా అకౌంట్లోనే ఉంచుకుంటాను అని చెప్పిన అమృత గారి మాటలకి అరుణ్ ఇంకా జాహ్నవీల కాళ్ళ కింద నేల జారిపోయింది. ఇప్పటికిప్పుడు అద్దె ఇల్లు వెతుక్కొని ఎక్కడికని వెళ్ళాలి? ఇప్పటికిప్పుడు అద్దె ఇల్లు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? ఇంత పెద్ద ఇల్లు అద్దెకు దొరకడం అస్సలు సులభం కాదు. పైగా ఇంత పెద్ద ఇంటికి అద్దె ఎంత అవుతుందో, చాలా ఎక్కువ చెప్తారు అని ఆలోచిస్తూ కొడుకు కోడలు ఆందోళన చెందడం మొదలుపెట్టారు. కానీ అమృత గారు 90 లక్షలకి ఆ ఇంటిని అమ్మడానికి డీల్ కుదిరిచేసుకున్నారు. ఆవిడకి ఎవ్వరితోనూ సంబంధం లేదు. ఆవిడ తన నిర్ణయం మీదే నిలబడ్డారు. వారం రోజుల్లో ఆ ఇంటిని ఖాళీ చేయమని కొడుకు కోడలతో కూడా చెప్పేశారు. ఇల్లు చూడ్డానికి వచ్చిన వ్యక్తులు వెళ్ళిపోగానే కొడుకు కోడలు ఆమె ఎదురుగా నిలబడి ఆమెతో వాదించడం మొదలుపెట్టారు. ఈ వయసులో మీరింత మొండిగా అయిపోయారా? మేమిప్పుడు మా పిల్లల్ని తీసుకుని ఎక్కడికి వెళతాము? మీకు కనీసం ఆలోచన కూడా లేదా? మమ్మల్ని మా పిల్లల్ని రోడ్డు మీదకి లాగాలని చూస్తున్నారా? మీరు ఆలోచించే ఇంకా అర్థం చేసుకునే శక్తిని కోల్పోయినట్టున్నారు అంటూ కోడలు తన అత్తగారి వయసుకు కూడా మర్యాద ఇవ్వకుండా గట్టిగా ఎదురు తిరిగి మాట్లాడుతోంది. అయితే ఈరోజు అమృత గారు కొడుకు కోడలి ప్రవర్తన తట్టుకోలేక జాహ్నవిని లాగిపెట్టి 2 చెంప దెబ్బలు కొట్టారు. భార్య చెంప మీద దెబ్బ పడగానే అరుణ్ ముందుకొచ్చి, అమ్మా, నా భార్యను కొట్టడానికి నీకెంత ధైర్యం? కోడల మీద చేయెత్తడానికి నీకు సిగ్గులేదా? ఇవేనా నీ వయసు, నీ అనుభవం నీకు నేర్పిన విలువలు అనగానే అప్పుడే అరుణ్ చెంప కూడా చెళ్ళుమన్న శబ్దం వినిపించింది. అమృత గారు ఈ రోజు పూర్తిగా తన కొడుకు కోడలికి తను ఏం చేయగలదో చూపించేశారు. కొడుకు కోడలు తల్లి ఆ రూపాన్ని అస్సలు ఊహించలేదు. వెంటనే అమృత గారు, విలువల గురించి మీరు మాట్లాడుతున్నారా? తల్లికి తెలియకుండా మోసపూరితంగా సంతకాలు పెట్టించుకుని నా అకౌంట్లో డబ్బులన్నీ కాజేసిన దొంగలు మీరు. మీకేంటి నేను విలువిచ్చేది? మీరు వెంటనే బ్యాగులు సర్దుకొని నా ఇంటి నుంచి బయలుదేరండి, లేకపోతే నేను పోలీసుల్ని పిలవాల్సి వస్తుంది. ఇంతకుముందు ఆల్రెడీ మీరు ఒకసారి నన్ను మోసం చేశారు. ఆ రోజే నేను పోలీసుల్ని పిలిచుండాల్సింది. కానీ నా కొడుకు కోడల్ని కోర్టుకు లాగడం ఇష్టం లేక నేను మౌనంగా ఉన్నాను. కానీ ఈసారి మాత్రం నేను మౌనంగా ఉండను. నేనేం చేయడానికైనా ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను అన్నారు. అమృత గారి ఆ రూపాన్ని చూసిన కొడుకు కోడలు ఇద్దరూ ఆవిడ పాదాలపై పడి వేడుకోవడం ప్రారంభించారు. అమ్మా, దయచేసి మమ్మల్ని క్షమించండి, మేం పెద్ద తప్పు చేశాము అనగానే అమృత గారు, నువ్వు కాదు బాబు తప్పు చేసింది, నేనే పెద్ద తప్పు చేశాను. నీలాంటి విలువలు లేని కొడుకును కన్నాను. ఇలా చెబుతూనే ఆవిడ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కానీ ఆ సమయంలో ఆమె బలహీనంగా మారడానికి ఇష్టపడలేదు. వెంటనే ఆవిడ తన కళ్ళు తుడుచుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుని, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాను, ఆ టైంలోగా మీరు ఇంటిని ఖాళీ చేయండి అని చెప్పి అమృత గారు తన గదిలోకి వెళ్ళిపోయారు.
కొడుకు కోడలు ఇద్దరూ అత్యాశతో తమ కూర్చున్న చెట్టు కొమ్మనే నరుక్కున్నాము అనే విషయం వాళ్ళకి అర్థమైపోయింది. ఈ రోజు వాళ్ళకి సిగ్గు అవమానం తప్ప ఏమీ మిగల్లేదు. 2 రోజుల్లో వాళ్ళిద్దరూ తమ సామాన్లన్నీ తీసుకొని ఆ ఇంటిని ఖాళీ చేయాల్సి వచ్చింది. వారం రోజుల తర్వాత అమృత గారు కూడా ఆ ఇంటిని కొత్త యజమానులకు అప్పచెప్పేశారు. ఆ తరువాత అమృత గారు తన ఊర్లో ఒక ఇంటిని కొనుక్కొని మిగిలిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు. తన చిన్నప్పటి స్నేహితురాల్ని కొంతమందిని కలిశారు. వాళ్ళందరూ తమ పిల్లల చేత నిరాదరించబడి హింసించబడుతూ ఉన్నారని తెలుసుకున్నప్పుడు అమృత గారు చాలా బాధపడ్డారు. అప్పుడే అమృత గారు బాగా ఆలోచించి తన స్నేహితులకి ధైర్యం చెప్పారు. అందరం కలిసి బాధలకి హింసలకి దూరంగా ఉందామని స్నేహితులను ఒప్పించి తను కొన్న ఆ కొత్త ఇంట్లో పిల్లల చేత హింసించబడిన తన స్నేహితులతో కలిసి ఉండడం మొదలుపెట్టారు. అలా 2-3 స్నేహితులు కలిసి ఆ ఇంట్లో ఉంటూ ఉండగా మెల్లమెల్లగా పిల్లల నిరాదరణకు గురి అయిన తల్లిదండ్రులని ఆదరించి హక్కున చేర్చుకోవడం మొదలు పెట్టారు. అమృత గారికి ఇక అదే తన కుటుంబంగా అనిపించడం మొదలుపెట్టింది. ఆ ఇంట్లో ఆ వృద్ధులందరూ ఆత్మగౌరవంతో జీవించేవారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఇంటి పనులన్నీ షేర్ చేసుకుంటూ ఆత్మగౌరవంతో ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. జీవితంలో సొంత కొడుకులు కోడళ్ళు కూతుర్లు చేసే ద్రోహాలు తల్లిదండ్రులను విచ్ఛిన్నం చేస్తాయి, రోడ్డు పాలు చేస్తాయి. అందుకే వారిపై ఆధారపడకుండా ఎప్పుడూ వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఉంచుకోవాలి, వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉంచుకోవాలి. అంతేకాకుండా ఏ పేపర్లని చదవకుండా ఆలోచించకుండా ఎక్కడా సంతకాలు చేయకూడదు. ఈ రోజుల్లో సొంత రక్త సంబంధులను కూడా నమ్మడానికి లేదు అనుకున్నారు అమృత గారు. ఇదండి ఈ రోజు కథ.